గుడ్ ఈవినింగ్ గైస్. మనం ఈరోజు ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు ఇంకా మాక్సిమం 30 అంటే రోజు టుడే 20 ఎంసీక్యూస్, ఈ రోజుకి రోజు ఇంకా 30 ఎంసీక్యూస్ నేను మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను చాలా ఫాస్ట్ గానే. ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గర మెయిన్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి, నవంబర్ లో ఉన్నాయి కాబట్టి ఎంత వీలైతే అంత వరకు చాలా ఫాస్ట్ గా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. మనకి మార్చి వరకు ఆల్రెడీ మన యాప్ లో ఉంటాయి, మీరు చూసుకోండి ఒకసారి. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 5 months లేవు. నేను బ్యాక్ నుంచి వెళ్తాను, ఆగస్ట్, జూలై, జూన్ అలా వెళ్తాను అనమాట. డైలీగా అంటే మీకు మాక్సిమం 300 కరెంట్ అఫైర్స్ అంటే 300 కాన్సెప్ట్స్ ఈజీగా ఆగస్ట్ మంత్ మొత్తం కవర్ చేసేస్తాను. ఓకేనా, అర్థమవుతుందా? ప్రస్తుతానికి ఈ రోజు ఒక 20 కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేశాను. ఇది కూడా సడన్ గా స్టార్ట్ చేసి వచ్చింది, అందుకు జస్ట్ చూడండి. క్వశ్చన్ చూడండి. విచ్ గోల్ అలైన్స్ విత్ ద కోర్ మ్యాండేట్ ఆఫ్ ద ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ IEPFA and was the primary focus of the Saksham Niveshak campaign launched in the July 2025. ఇది ఎప్పుడైనా చూసారండి? ఇది ఆగస్ట్ కరెంట్ అఫైర్. అంటే నేను జూలై 2025 అన్నారు కదా అని చెప్పి జూలై కరెంట్ అఫైర్ కాదు ఇది, అర్థమవుతుందా? ఇది ఆగస్ట్ కరెంట్ అఫైర్. ట్రై చేయండి, ఏమని చెప్పండి. ఇది ఇప్పుడు చూసారా? ద ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ IEPFA. ఎప్పుడైనా విన్నారా దీని గురించి? దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఎవరైనా చెప్తారు నాకు? దాని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటో చెప్తారా? అండ్ వాజ్ ప్రైమరీ ఫోకస్ ఆన్ ద సక్షం నివేశక్ క్యాంపెయిన్ లాంచ్ ఇన్ జూలై 2025. జూలై 2025 లో ఎవరు చేశారంటే IEPFA. ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది? మీకు ఏమైనా ఐడియా ఉందా? పోనీ ఏ మినిస్ట్రీ కింద ఉంటుందా? నో, ఎనీ ఐడియా? ఇంకెవరైనా? మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ గుర్తుపెట్టుకోండి, సరేనా? ఇది ఎన్ని డేస్ స్కీమ్ అండి? ఇది సెక్షన్ 100 days. ఎవరు చెప్పారు? 100 days. ఓకే, 100 days స్కీమ్ అండి. చెప్పండి ఇప్పుడు అసలు మెయిన్ మోటో ఆఫ్ ది స్కీమ్ ఏంటంటే, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్కీమ్ ఏంటంటే, జాగ్రత్త చూడండి అమ్మా, క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ జస్ట్ సెకండ్. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ ద అన్క్లెయిమ్డ్ డివిడెండ్స్ అండ్ అసిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఇన్ రీక్లెయిమింగ్ దమ్. అంటే మీకు దీన్ని బట్టి ఏమవుతుంది చూడండి ఒకసారి జాగ్రత్తగా. క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ అన్క్లెయిమ్డ్ డివిడెండ్స్. అన్క్లెయిమ్డ్ డివిడెండ్స్ అంటే, డివిడెండ్ అంటే ఏంటి? జనరల్ సింపుల్ గా చెప్పాలి, డివిడెండ్ అంటే షేర్, అంతే. అదవుతుందా? ప్రాఫిట్స్, మన షేర్స్ పెడతాం కదా, డివిడెండ్స్ వస్తాయి కదా, ఆ ప్రాఫిట్. అదవుతుందా? అది ఆప్షన్ సి అనమాట. ఇక్కడ క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ అన్క్లెయిమ్డ్ డివిడెండ్స్ అండ్ అసిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఇన్ రీక్లెయిమింగ్ దమ్. చాలా మందికి తెలియదు, అది మనం క్లెయిమ్ చేసుకోవాలని తెలియదు. అది అందుకే ద మెయిన్ ఫోకస్, ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ద సక్షం నివేశక్ క్యాంపెయిన్ లాంచ్ ఇన్ జూలై 2025 లో లాంచ్ చేశారండి. ఇది 100 day ప్రోగ్రామ్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, ఇలా మీకు ఇస్తాను చూడండి, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. మీరు ఎగ్జామ్ రాయొచ్చు, మీరు ఎగ్జామ్ కూడా రాసుకోండి ఒకసారి, మీకు గుర్తుంటాయి. ఇప్పుడు ఇందాక చెప్పండి, మీకు డేటా ఇస్తారు అని ఇలాగ పాయింట్లు వీళ్ళకి ఇస్తారండి. చూడండి జాగ్రత్త చూడండి. 8.62, 8.75 చదువుతాం, కానీ మనకు గుర్తుండవు. సో ఎలా చదవాలంటే, పక్కకి రేపు ఎగ్జామ్ లో మనకి క్వశ్చన్ వస్తుంది అన్నట్టు చదవాలి. చాలా డేటా ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి, ఆ పాయింట్ల డేటా చాలా ఉంటుంది. అది ఇప్పుడు 8.75, 7.9 డెసిమల్స్ చాలా దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఇంత కన్ఫ్యూజన్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చెప్తాం? ఇప్పుడు చూడండి 9.48, 9.20. ఎగ్జామ్ లో మనకు అది గుర్తురాదు. 9.28 లేకపోతే 9.48, 9.20 లేకపోతే 8.75 మనకి ఏం అర్థం కాదు. అవుతుందా? దీనికి ఏం చేయాలంటే పర్ఫెక్ట్ చదువుకోవాల్సిందే, ఇంకా ఆప్షన్ లేదు మనకి. వాట్ వాస్ ద ఇంట్రెస్ట్ రేట్ ఆన్ ఫ్రెష్ రూపీ లోన్స్ ఫర్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ యాజ్ మెజర్డ్ బై ద వెయిటెడ్ యావరేజ్ లెండింగ్ రేట్ ఇన్ జూన్ 2025?
ఇన్ జూన్ 2025 ఎంత? 8.62 అండి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి. వాట్ వాస్ ద ఇంట్రెస్ట్ రేట్ ఆన్ ఫ్రెష్ రూపీ లోన్స్ ఫర్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్? అంటే దాని ఏంటి? షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, ఎస్సీబీస్, యాజ్ మెజర్డ్ బై ద వెయిటెడ్ యావరేజ్ లెండింగ్ రేట్. WALR అంటే ఏంటి? ఇన్ జూన్ 2025 అంటే దాని ఎంత పర్సెంటేజ్ అంటే ఇంట్రెస్ట్ రేట్ 8.62%. ఇది మన డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాల్సిందే. మనకి ఎలాంటి అవకాశాలు ఏముండవు, పక్క గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా? ఒకసారి ముందు క్వశ్చన్కి వెళ్తానా? అమ్మ జాగ్రత్త చూడండి. ఎప్పుడైనా సరే మీరు ఒకసారి క్వశ్చన్ పేపర్ చదివి, అంటే ఇప్పుడు ఏదైనా చదివారు, ఇప్పుడు నేను మీకు ఇది చెప్పాను, మనకి ఎక్కువ టైం ఉండదు, నేను ఎక్కువ కవర్ చేయలేను. మీరు ఏం చేస్తారంటే, ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు IEPFA అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎందుకు స్టార్ట్ చేస్తారు, ఏ యాక్ట్ మీద స్టార్ట్ చేస్తారు మీరు నాకు చెప్పాలి. అంటే మీరు చదవాలి, మీరు నోట్స్ లో మెయింటైన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. IEPFA అంటే మీరు ఎప్పుడైనా నోట్స్ ఎలా తయారు చేసుకుంటారంటే, IEPFA ఎవరు వినుంటారు ఫస్ట్ టైం, కొంతమంది చాలా ఫస్ట్ టైం వినుంటారు, చాలా కొత్తగా ఉంటుంది ఇది. అది అసలు ఏ యాక్ట్ ద్వారా వచ్చింది, ఏ ఇయర్ లో వచ్చింది, అవన్నీ మీరు రాసుకోవాలి. నేను అవన్నీ ఇప్పుడు చెప్పలేను, అంటే టైం ఉండదు అనమాట, మీకు చెప్పడం కోసం చెప్తున్నా. అదవుతుందా? అది ఒక యాక్ట్ మీద వచ్చింది, ఏ యాక్టో తెలియదు మీకు, 2016 లో వచ్చిందని ఇదంతా చెప్పాలి. అంత టైం ఉండదు మనకి. అంటే మీకు ఎందుకు వచ్చి జూలైలో ఎందుకు ఉంది కరెంట్ అఫైర్ అనేసి నేను చెప్తాను అంతే. దాని యొక్క బ్యాక్గ్రౌండ్ మీరు చెక్ చేయండి. ఓకేనా? చూడండి చూడండి, ఇది కూడా నంబర్సే, మాక్సిమం నంబర్స్ క్వశ్చన్స్. చూడండి, వాట్ ఈస్ ద మాక్సిమం పర్మిసిబుల్ aggregate investment by all regulated entities in the corpus of a single alternative investment fund, alternative investor fund and scheme according to the final Reserve Bank of India directions 2025 which are effective from January 1, 2026. క్వశ్చన్ చదవండి ఒకసారి జాగ్రత్తగా, క్వశ్చన్ చదవండి అసలు. 20%. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, 20%. ఇప్పుడు 20% ఉంది, ఎవరెవరికి వర్తిస్తా చెప్పండి నాకు. బ్యాంక్సే కదా, మీరు బ్యాంక్స్ కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి చెప్పండి ఒకసారి, దేనికి ఎలిజిబిలిటీ, ఈ గైడ్లైన్స్ ఎవరెవరికి అప్లై అవుతుందని. దిస్ గైడ్లైన్స్ అప్లైడ్ ఫర్ కమర్షియల్ బ్యాంక్స్. దేనికి చెప్పండి. కమర్షియల్ బ్యాంక్స్ కండి, కోఆపరేటివ్ బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్ ఇంక్లూడింగ్ SFBs, కమర్షియల్ బ్యాంక్స్ ఇంక్లూడింగ్ SFBs, ల్యాబ్స్ అండ్ RRBs. కమర్షియల్ బ్యాంక్స్ వాటికి కూడా వర్తిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఏంటంటే మీకు బ్యాక్గ్రౌండ్ వస్తాయి, అన్ని చదవాలి మీరు. ఓకేనా? మనకి ఎక్కువ టైం ఉండదు ఇక్కడ తీయడానికి. మనం ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ మొత్తం కవర్ చేయాలంటే ఈజీగా చెప్తున్నా. నేను ఇప్పుడు ఒక 20 కరెంట్ అఫైర్స్ చెప్తాను జనరల్ గా. నార్మల్ గా నెక్స్ట్ క్లాస్ నుంచి 30 కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తాను. కవర్ చేసినప్పుడు ఎంత అవుతుందంటే, ఒక్కొక్క కరెంట్ అఫైర్స్ కి నేను ఎక్కువ టైం తీసుకోకూడదు, మాక్సిమం 2 minutes. అప్పుడు ఎంత అవుతుంది? 1 hour అవుతుంది. అర్థమవుతుందా? 1 hour అవుతుంది. అలాగా ఇప్పుడు ఒక 10 days పడుతుంది ఈజీగా. దేనికి 10 days పడుతుంది అంటే, ఆగస్ట్ మొత్తం కవర్ చేయడానికి, అంటే 10 hours. అది కూడా ఒక క్వశ్చన్ కాన్సెప్ట్ పెడితేనే. మీరు చదివిన తర్వాత దాన్ని అర్థం చేసుకుని గుర్తు పెట్టుకోండి. ఇక్కడ కరెంట్ అఫైర్స్ గుర్తు పెట్టుకోవాలి. మెయిన్ రీజన్ ఎక్కడ కరెంట్ అఫైర్స్ వస్తుందంటే రివిజన్. కాన్సెప్ట్ వచ్చి నేనే చెప్తాను, ఇక్కడ కాన్సెప్ట్ కాదు, ఇక్కడ డైరెక్ట్ గుర్తు పెట్టుకోవాల్సినవే ఫ్యాక్ట్స్ గుర్తు పెట్టుకోవాలి. నిద్ర వచ్చినా సరే గుర్తు పెట్టుకోవాలి. మీకు ఇక్కడ ఇది కూడా ప్రొవైడ్ చేస్తున్నా, అది గుర్తుపెట్టు అంటే చదవండి, చదివిన తర్వాత మీకు రివిజన్ లా ఉంటది. చూడండి, ఇది క్వశ్చన్ చదవండి. Which protostar described as a baby star is the subject of the groundbreaking astronomical observation where scientists first detected the earliest stage of planet formation outside our own solar system అని అడిగారు. సోలార్ సిస్టమ్ జనరల్ గా ఎన్ని ప్లానెట్స్ ఉంటాయండి? నేను ఐడియా
సోలార్ సిస్టమ్ ఎన్ని ప్లానెట్స్ ఉంటాయి మన సోలార్ సిస్టంలో? 9, 8. ఇంకా సోలార్ సిస్టమ్ అంటే ఏంటి తెలుసా? మన దేని మీద ఉన్నాం? సేమ్ అర్త్ లాగే ట్విన్ ప్లానెట్ ఒకటి ఉంటుంది. ఏంటది ట్విన్ ప్లానెట్? వీనస్. ట్విన్ ప్లానెట్ వీనస్. మీరు బేసిక్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి, కష్టమైపోద్ది చెప్తున్నా. రేపు ఎగ్జామ్ లో గుర్తుపెట్టుకోవాలి. ట్రై చేయండి. క్వశ్చన్, విచ్ ప్రోటోస్టార్ డిస్క్రైబ్స్ యాజ్ అ బేబీ స్టార్ అంట. ఈజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ గ్రౌండ్ బ్రేకింగ్ astronomical observation where scientists first detected the earliest stage of planet formation outside our solar system. క్వశ్చన్ అర్థమైందా మీకు? ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామర్స్ కొత్తగా కనుక్కున్నారు ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ ఎ న్యూ ప్లానెటరీ సిస్టమ్. ఎక్కడ? బేబీ స్టార్ దగ్గర. ఆ బేబీ స్టార్ ఏంటి అని అడుగుతున్నారు, పేరు అడుగుతున్నారు. బేబీ స్టార్ గుర్తుపెట్టుకోండి, హాబ్స్ 315, HOPS 315, హాబ్స్ 315. ఓకేనా? అదొక బేబీ స్టార్. ఓకేనా? విచ్ ప్రోటోస్టార్ డిస్క్రైబ్ అప్ యాజ్ అ బేబీ స్టార్ అంటే is the subject to the ground-breaking astronomical observation where scientists first detected the earliest stage of planet formation outside our own solar system. మన సోలార్ సిస్టమ్ నుంచి కొంత దూరంలో ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామర్స్ కనుక్కున్నారండి. ఏంటంటే బేబీ స్టార్ ఏంటో కాదు, హాబ్స్ 315 అక్కడ కొత్త ప్లానెటరీ సిస్టమ్ ఫామ్ అవుతుందని చెప్తున్నారండి. ఓకేనా? అది క్వశ్చన్. ఇదిగోండి ఇదే, మీరు ఒకసారి చదవండి తర్వాత. హాబ్స్ 315 is located 1300 లైట్ ఇయర్స్ ఫ్రమ్ అర్త్. ఎర్త్ దగ్గర నుంచి 1300 లైట్ ఇయర్స్. మీకు 1 లైట్ ఇయర్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది? మనకి చిన్నప్పుడు సైన్స్ లో నేర్చుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు ఆయన నేర్పించేంత టైం లేదు మనకి. అరౌండ్ 7.6 quadrillion miles away in the Orion constellation. ఇప్పుడు ఇదంతా జియోగ్రఫీ క్లాస్ అయిపోతుంది. ఇవన్నీ మాట్లాడితే కాన్స్టలేషన్ అంటే ఏంటి, ప్లానెట్స్ గురించి మాట్లాడితే అంత జియోగ్రఫీ అయిపోతుంది. What is the main goal of the bills of Ladding Bill 2025 that the Indian Parliament passed? Indian Parliament recent గా ఇవి నాట్ ఓన్లీ బ్యాంకింగ్ అండి, SSCకి, RRBకి, అన్ని ఎగ్జామ్స్ యూజ్ అవుతాయి. ఇది రీసెంట్ గా కూడా అంటే IB ఎగ్జామ్స్ సెపరేట్ పడుతుంటాయి, అన్నిట్లో కూడా యూజ్ అవుతుంది. What is the primary objective of the? What is the main goal of the bills? Ladding Bill 2025 the Indian Parliament passed. CA ఎవరు చెప్పారు? CA ఎందుకు CA చెప్పు. ఆన్సర్ చూడండి అమ్మా. ఆన్సర్ C. Replace the colonial era Indian Ladding Act 1856. బ్రిటిష్ ది. 1856 అంటే ఎవరండి వారు? అప్పుడు క్రౌన్ రూల్ స్టార్ట్ అయిందో స్టార్ట్ అవ్వలేదా? క్రౌన్ రూల్ ఇండియాలో క్రౌన్ రూల్ ఎప్పుడు వచ్చింది? క్రౌన్ రూల్ అంటే బ్రిటిషే. క్రౌన్ రూల్ అంటే బ్రిటిషే. 1850 క్రౌన్ రూల్ స్టార్ట్ అయింది. 1850 క్రౌన్ రూల్ స్టార్ట్ అయింది. వాట్ ఇస్ ద మెయిన్ గోల్ ఆఫ్ ద బిల్స్ ఆఫ్ లాడింగ్ బిల్ 2025 దట్ ద ఇండియన్ పార్లమెంట్ పాస్డ్. ఇప్పుడు ఈ బిల్ ఏంటంటే లోక్సభ రాజ్యసభలో బిల్ అయిందండి. ప్రెసిడెంట్ గారు ఉంది, ఇంకా అసెంట్ అవుతుంది అనమాట. ప్రెసిడెంట్ అసెంట్ అంటే ప్రెసిడెంట్ సంతకం పెడితేనే బిల్ పాస్ అయినట్లు. అది బిల్లు యాక్ట్ కింద మారుతుంది, లేకపోతే బిల్లుగానే ఉండిపోతుంది. ఓకేనా? అది ఏం బిల్ అంటే రీప్లేస్ ద colonial era Indian Ladding Act 1856 with a simplified legal framework.
నేను మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటో చూడండి అమ్మా. నా మెయిన్ ఆబ్జెక్టివ్ చూడండి ఇక్కడ చూడండి, జాగ్రత్త చూడండి. ద బిల్ aims to simplify the shipping documentation, reduce legal ambiguity, and strengthening India's maritime trade compliance with the international standards. The main objective of this bill. ఓకేనా, ఆ బిల్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే దానికోసమే. ద బిల్ ఎయిమ్స్ టు సింప్లిఫై షిప్పింగ్ డాక్యుమెంటేషన్, రెడ్యూస్ లీగల్ అంబిగ్యూటీ అండ్ స్ట్రెంథనింగ్ ఇండియాస్ మారిటైమ్ ట్రేడ్ కాంప్లికెన్స్ విత్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అన్నమాట. ఇది చూడండి, అపాయింట్మెంట్. సార్ చెప్పండి. హూ హెస్ బీన్ అపాయింటెడ్ as ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సహస్ర సింహాబాల్, ఎస్ఎస్పి. ఇవి ఎస్ఎస్బి, ఇండో టిబెటన్ పోలీస్, సిఆర్పిఎఫ్ ఉంటాయి. మీరు ఎస్ఎస్సి జీడీ చూస్తే, లేదంటే ఎస్ఎస్సి సిపిఓ నోటిఫికేషన్ పడినట్టు, సిపిఓ నోటిఫికేషన్ వీలైనంత వరకు పెట్టుకోండి. జస్ట్ రాయండి ఎస్ఎస్సి సిపిఓ, పోలీస్, ఢిల్లీ ఎస్ఐ, సేమ్ ఇవన్నీ ఉంటాయి. అంటే చాలా మంచి పోస్ట్. మీకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంటుంది. చెప్తున్నా. has been appointed as the new director general of సహస్ర సింహాబాల్. ఏమండి, మీరు ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్స్ వెళ్తున్నారు కదా, బ్యాంక్ ఎగ్జామ్ కి. లేడీస్ ఎక్కువ అపాయింట్మెంట్ అయ్యారు కదా, ఇప్పుడు లేడీస్ ఎంపవర్మెంట్ అవుతుంది కదా, ఉమెన్ ఎంపవర్మెంట్. అందులోని ఐఏఎఫ్ లో ఉమెన్ ఉన్నారు, ప్రతి దాంట్లోని, ఎయిర్ ఫోర్స్ కానీ, దేనిలోని నేవీలో కానీ, ఆర్మీలో కానీ, ప్రతి దాంట్లో లేడీస్ ఫస్ట్ 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 ఉంటాయి కదా. అన్ని లేడీస్ ఫస్ట్ చదువుకొని వెళ్ళండి. ఒక బుక్ లో మెయింటైన్ చేసుకోండి, ఒక దగ్గర రాసుకోండి. నేను దగ్గర రాసుకుంటే అపాయింట్మెంట్స్ కన్ఫర్మ్ గా పెడతారు, కన్ఫర్మ్ గా. కనీసం ఒక 15 ఉంటాయి అక్కడ జనరల్ గా. ఆ రాసుకుంటే మీకు చాలా మంచిది, నేను చెప్తున్నాను. ఇక్కడ సంజయ్ సింగల్, ఆప్షన్ ఏ సంజయ్ సింగల్. హూ హెస్ బిన్ అపాయింటెడ్ as న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సహస్ర సింహాబాల్, ఎస్ఎస్బి అంటే సంజయ్ సింగల్. మళ్ళీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అపాయింట్మెంట్స్ చేసేటప్పుడు చాలా క్లారిటీతో ఉండండి, క్లారిటీతో. ఎందుకంటే రేపు ఎగ్జామ్ లో ఇస్తారు ఆప్షన్స్. ఇప్పుడు ఎస్ఎస్బి ఇస్తారు, రీసెంట్ గా సిఆర్పిఎఫ్ ది, ఈ అందరివి అయినవి రీసెంట్ ఉంటాయి. ఒక 3 to 4 months బ్యాక్, అంటే 2 months బ్యాక్ వాళ్ళందరి పేర్లు ఇస్తారు. మనం ఏంటంటే అందరు చదివేస్తాం. అందరు చదివిన తర్వాత మరి వీళ్ళందరి పేర్లు విన్నామే, ఎవరి పేరు పెడదాం అని మీకు డౌట్ వస్తుంది. సో మీరు ఒక క్లారిటీతో ఉండాలి. చదివినప్పుడు కూడా మీరు ఒక లింక్, సహస్ర సింహాబాల్, ఎస్ఎస్ సంజయ్ సింగాల్. ఇంకా ఎస్ఎస్ ఇంకెక్కడ కనబడలేగా, ఈ ఆప్షన్ కాదండి. ఎగ్జామ్ లో అదే ఆప్షన్ ఇస్తాడు, ఎవరికి తెలుసు. జనరల్ చెప్తున్నా, సంజయ్ సింగాల్ గుర్తుపెట్టుకోండి, సంజయ్ సింగాల్. సహస్ర సింహాబాల్ ప్రెసిడెంట్ ఎవరంటే ఎస్ఎస్ సంజయ్ సింఘాల్. ఓకేనా. చూడండి, సంజయ్ సింఘాల్ కరెంట్ ద స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఇది కూడా చెప్పా, అంటే దాంట్లోనే ఉంటాయి బిఎస్ఎఫ్, ఇండో టిబెటన్ బార్డర్ అని. చూడ ఆయన ఇప్పుడు బిఎస్ఎఫ్ నుంచి హ్యాస్ బిన్ అపాయింటెడ్ as న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సహస్ర సింహాబాల్ అని అన్నాడు. ఇది జూలై కరెంట్, అదే ఆగస్ట్ కరెంట్ అఫైర్స్. అయితే ఇప్పుడు ఏం అడుగుతాడంటే, జూన్ లో ఈయన ఎక్కడ పనిచేస్తారని అడుగుతారు. అప్పుడు మీకు ఏం తెలుస్తుంది? జూన్ లో ఈయన ఎక్కడ పనిచేసినట్టు? బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో పనిచేసినట్టు. ఆయన అక్కడ స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. అర్థమైందా? ఆయన ఎక్కడ ఉన్న క్వశ్చన్లు అడుగుతారు. రేపు మిమ్మల్ని ఎగ్జామ్ లో నుంచి బయట తోసేయాలంటే సంజయ్ సింఘాల్ జూన్ లో ఆయన ఎక్కడ వర్క్ చేశారని చెప్పి, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో, అండ్ ఈజ్ ద స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సా, లేకపోతే ఇప్పుడు న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సహస్ర సింహాబాలా, అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సహస్ర సింహాబాలా అని ఆప్షన్లు ఇస్తారు కదా. అది ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే, మనం ఇప్పుడు రెండింటిలో ఏం పెట్టాలి మాకు అర్థం కాదు, గుర్తురాదు. డేట్స్ తో సహా మీరు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ లో ఏంటంటే డేట్స్ తో సహా గుర్తుపెట్టుకోండి, అది ఇక్కడ కావాల్సింది. He will serve till his superannuation on December 31, 2028 or until further orders whichever is earlier. అది
ఈయన ఎవరిని రీప్లేస్ చేశారంటే అమృత్ మోహన్ ప్రసాద్ యాజ్ అ డీజీ ఆఫ్ సహస్రీమపాల్. ఇప్పుడు ఎగ్జామ్ లో క్వశ్చన్ కూడా ఇంకో క్వశ్చన్ ఇలాగవచ్చు, ఇలాగ అడగచ్చు చూడండి. ఇప్పుడు ఇన్ని అప్లై చేశారు కదా, లేకపోతే జూన్ లోనే మేలో హూ ఇస్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ సహస్రీమపాల్ ఇన్ జూన్ అని అడిగిస్తారు. జూన్ సేమ్ అలానే కరెంట్ అఫైర్స్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము వచ్చారు. దానికన్నా ముందు ఆవిడ ఓత్ తీసుకున్నారు కదా, తీసుకోక ముందు ఇచ్చి డేట్ ఇచ్చి రామ్నాథ్ కోవింద్ ఎవరని అడుగుతారు ఎగ్జామ్ లో. ఎలాగ అడుగుతారంటే ఇలా క్వశ్చన్లు అడుగుతారు. యాజ్ ఆఫ్ డేట్ జూన్ 2020, అదే జూన్ 2023, లేకపోతే మే 2023, మే 2024 అని క్వశ్చన్ అడుగుతారు. అలాగ అడిగి అప్పటిలో ప్రెసిడెంట్ ఎవరని అడుగుతాం. అలాగే డైరెక్టర్ ఆఫ్ సహస్రీమపాల్ ఎవరని అడుగుతారు. ఇలా అడిగినప్పుడు మనం ఏం చేయాలి, పక్కగా డేట్స్ తో సహా గుర్తుపెట్టుకోవాలి. డేట్స్ వాళ్ళు ఓత్ ఇప్పుడు తీసుకున్నారు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సహస్రీమపాల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1963 అండ్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఇన్ న్యూఢిల్లీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. ఇంకో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, రీసెంట్ గా స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంజయ్ సింఘాల్ ని అపాయింట్ చేశాం కదా, ఆయనకి 2015 లో ఏ మెడల్ వచ్చిందని అడుగుతాడు. 2015 లో ఏ మెడల్ వచ్చిందని అడుగుతాడు. ప్రెసిడెన్షియల్ పోలీస్ మెడల్ వచ్చింది. జనరల్ గా ఎలా అడుగుతారంటే ఇంకా క్వశ్చన్స్, ఇప్పుడు ఎవరైనా రీసెంట్ గా చనిపోయారు అనుకున్నాం, ఎవరికైనా పద్మశ్రీ అవార్డు వచ్చిన వాళ్ళు, పద్మభూషణ్ అవార్డు వచ్చిన వాళ్ళు, భారత రత్న వచ్చిన వాళ్ళు అలా అడుగుతారు. ఈయనకి ఇప్పుడు రీసెంట్ గా 2019 లో ఇప్పుడు రీసెంట్ చనిపోయిన వాళ్ళు రీసెంట్ గా రావచ్చు, 1980s లో రావచ్చు, 1990s లో కూడా ఉంటారు కొంతమంది సింగర్స్, డాన్సర్స్, వాళ్ళు కూర్చుంటారు. ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడు వచ్చిందని అడుగుతాడు. 1992 లో వచ్చింది, అవి కూడా గుర్తుపెట్టుకుంటాం మనం. అలా ఉంటాయి అన్నమాట క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ద ఇండియన్ ఆర్మీ ran a test in the mountains of East Sikkim to check new technology. What was the name of his high altitude demonstration? ఏ ఎక్సర్సైజ్ అది? విచ్ ఎక్సర్సైజ్? ఈ ఎక్సర్సైజ్ దివ్య దృష్టి. ఓకేనా? ఎక్సర్సైజ్ దివ్య దృష్టి. జనరల్ అడుగుతాను, దీన్ని పక్కన పెట్టండి ఒక నిమిషం. రీసెంట్ గా పహల్గామ్ అటాక్ అయింది కదా, దానికి కౌంటర్ అటాక్ గా మనం ఏం చేశారు ఇండియా వల్ల అడుగుతారు, రేపు కన్ఫర్మ్ అడుగుతారు. ఆపరేషన్ సింధూరు ఎవరు లీడ్ చేశారు? అక్కడ ఇద్దరు లేడీస్ లీడ్ చేశారని అడుగుతారు, పేర్లు అడుగుతారు. మీరు అవి నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అలాగ అడుగుతారు అనమాట. ఓకేనా? ఎక్సర్సైజ్ దివ్య దృష్టి. చూడండి, ద ఇండియన్ ఆర్మీ ran a test in the mountains of ఈస్ట్ సిక్కిం. ఎక్కడంటే ఈస్ట్ సిక్కిం లో, టు చెక్ ద న్యూ టెక్నాలజీ. ఆ న్యూ టెక్నాలజీ ఏంటి చూడండి. ద మెయిన్ ఏం, ఈ టెస్ట్ యొక్క మెయిన్ ఏం ఏంటి అది తెలుసుకోవాలి మీరు. ఇట్ ఎయిమ్ టు టెస్ట్ ద అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ దట్ ఎన్హాన్స్ బ్యాటిల్ ఫీల్డ్ అవేర్నెస్, టైమ్ సర్వేలెన్స్, షిఫ్ట్ డెసిషన్ మేకింగ్. ఇది రియల్ టైమ్ సర్వేలెన్స్ అండి. ఇది సారీ, ఇది రాకూడదు, వచ్చింది. ఇట్ ఎయిమ్ టు టెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీస్ దట్ ఎన్హాన్స్ బ్యాటిల్ ఫీల్డ్ అవేర్నెస్, రియల్ టైమ్ సర్వైలెన్స్ అండ్ షిఫ్ట్ డెసిషన్ మేకింగ్. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది ఇది ద మెయిన్ ఆఫ్ దిస్ ఇండియన్ ఆర్మీ ran a టెస్ట్. ఇండియన్ ఆర్మీ ఒక టెస్ట్ కండక్ట్ చేసింది కదా ఈస్ట్ సిక్కిం లో. దాని మెయిన్ ఏమేంటంటే, ఇట్ ఎయిమ్ టు టెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీస్ దట్ ఎన్హాన్స్ బ్యాటిల్ ఫీల్డ్ అవేర్నెస్, రియల్ టైమ్ సర్వేలెన్స్ అండ్ షిఫ్ట్ డెసిషన్ మేకింగ్స్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది చూడండి, what is the total financial outlay the union government has approved for the National Cooperative Development Corporation under the new central sector scheme for the year 2025 to 2029? అమ్మా, మీరు ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ సమావేశాలు జరిగినప్పుడు చూడండి. ఎందుకు చూడండి అంటే, మీకు జనరల్ గా చాలా మంది ఇన్స్టిట్యూట్స్ అన్ని పెడతారు, ఎకానమీ సర్వే పెడతారు, అన్ని పెడతారు. కానీ ఒకసారి మీరు చూసారు అనుకోండి, చూస్తే మీకు అర్థమవుతుంది. అసలు సమావేశాలు మీరు చూస్తే, పార్లమెంట్ సమావేశాలు చూస్తే
అసలు ఏంటి అవి ఆ పదాలు ఏంటి మీరు అలవాటు అవుతుంది. మీకు ఇష్టం లేకపోయినా చూడండి, అర్థం కాకపోయినా చూడండి. ఫస్ట్ టైం అర్థం కాదు, రెండోసారి అర్థం కాదు, చూస్తూ ఉండండి, అదే అలవాటు అవుతుంది. ఓకేనా? మీరు పక్కాగా అక్కడ చూసిన తర్వాత మీరు ఏమైనా ఎవరిదైనా మీకు నచ్చిన సార్ది సర్వేస్ కానీ ఇవన్నీ చూసారనుకోండి, ఎకానమీ సర్వే కానీ ఇవన్నీ కానీ ఎకానమీస్ లో కానీ అన్ని చూసుంటే మీకు ఈజీగా అర్థమైపోతాయి. గుర్తుంటాయి, ఫస్ట్ గుర్తుంటాయి. దేనికి దేనికి ఎంత అలోకేట్ చేశారు. ఇప్పుడు లాస్ట్ టైం దేనికంటే ఎక్కువ అలోకేట్ చేశారు, ఏ మినిస్ట్రీకి ఎక్కువ అలోకేట్ చేశారు లాస్ట్ బడ్జెట్ లో? ఇండియా దేనికి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది అంటే ఏంటి? డిఫెన్స్ సిస్టమ్ కి. డిఫెన్స్ కాపాడుకోవడానికే కదా. ఇప్పుడు మనకి ఎంత చుట్టుపక్కల అందరూ మనకి యాంటీయే కదా. బంగ్లాదేశ్ యాంటీ అయిపోయింది, షేక్ హసీనా నుంచి వస్తుంది బయటికి, అంతేనా? మనకి పాకిస్తాన్ యాంటీ, చైనా యాంటీ, మన చుట్టుపక్కల అందరూ యాంటీ, అంతేనా? అది ఎంత చెప్పండి? హౌ మచ్ టోటల్ గ్రాంటినేట్స్? ఎంతంటే అండి 2000 కోట్లు. 2000 కోట్లు, 2000 crore. ఓకేనా? 2000 crore. ఇది చూడండి ఇక్కడ. ద యూనియన్ క్యాబినెట్ చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ has approved a central sector scheme titled Grant in Aid to National Cooperative Development Corporation. ఇప్పుడు క్వశ్చన్ అడిగాడు, ఎంత అంటే ఎవరంటే ద యూనియన్ క్యాబినెట్ చైర్డ్ అండర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ has approved a central sector scheme titled Grant in Aid to the National Cooperative Development Corporation. ఎంత అంటే ద టోటల్ అవుట్లెట్ ఆఫ్ రూపీస్ 2000 crore ఓవర్ 4 years ఫ్రమ్ 2025 to 2029. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. 4 సంవత్సరాలకి 2000 కోట్లు అంటే దాని అర్థం ఏంటి? సంవత్సరానికి 500 కోట్లు అనమాట. అది తర్వాత మీరు చదివితే అర్థమవుతుంది. చూడండి, ద ఫండ్స్ రేజ్ విల్ బి యూజ్డ్ టు ప్రొవైడ్ లోన్స్ టు కోఆపరేటివ్స్ ఫర్ సెట్టింగ్ అప్ న్యూ ప్రాజెక్ట్స్, ఎక్స్పాండింగ్ ఎగ్జిస్టింగ్ ప్లాన్స్, మీటింగ్ వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్ అలాగనమాట. మీకు ఓపెన్ మార్కెట్ అంటే తెలుసు కదా. ఫైనాన్షియల్ మార్కెట్ సబ్జెక్ట్ విన్నారు ఎప్పుడైనా? ఎకానమీ వినాలి మీరు, ఎకానమీ వినకపోతే మీకు తెలియదు దాని గురించి. బ్యాంకింగ్ సెక్టర్, ఫైనాన్షియల్ మార్కెట్స్ ఎకానమీలో వస్తాయి అన్ని. మీరు మినిమం ఐడియా లేకపోతే ఆ బేసిక్స్ కూడా ఐడియా లేకపోతే కష్టమైపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఓపెన్ మార్కెట్ సరే చూడండి. వేర్ ఇస్ ద భామిని ఫోర్ట్ known for the housing the world's longest cannon located? The Bhamni Fort, also known as Gulbarga Fort. గుల్బర్గా పేరు ఎక్కడ ఉన్నట్టుందా మీకు? తెలంగాణ? ఓకే, తెలంగాణ ఉన్న ఆప్షనేనా? కర్ణాటక. ఓకేనా? కర్ణాటక. వేర్ ఇస్ ద భామిని ఫోర్ట్ అంటే దాన్ని ఇంకో పేరు ఏంటంటే గుల్బర్గా ఫోర్ట్, నోన్ ఫర్ హౌసింగ్ ద వరల్డ్స్ లాంగెస్ట్ క్యానన్ లొకేటెడ్ ఎక్కడంటే కర్ణాటక. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. రాయదు, నేను ప్రొవైడ్ చేస్తాను, పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. అవును, నోట్స్ రాసుకుని మంచిదే. నిఖిల్ ఫాలో అవుతున్నారా? నిఖిల్ ఒకసారి మాట్లాడొచ్చా? అవుతున్నాను సార్. ఓకే ఓకే, అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది సార్. ఓకే ఓకే. చూడండి, ద బామ్ని ఫోర్ట్ ఆల్సో నోన్ యాజ్ గుల్బర్గా ఫోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కల్బుర్గి, గుల్బర్గా, కర్ణాటకలో. ఇట్ హౌసెస్ ద వరల్డ్స్ లాంగెస్ట్ క్యానన్ కాల్డ్ బారాగాజీ తోప్. ఇది గుర్తుపెట్టుకోండి. విచ్ ఈస్ 29 feet long and 7.6 feet in circumference.
ఇవన్నీ మీరు చదివితే మీకు అర్థమవుతుంది మిగతాది. ఇది చూడండి, విచ్ పీరియడ్ వాస్ చూజన్ బై ద మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ ఫర్ ద అబ్జర్వేషన్ ఆఫ్ ద స్వచ్ఛ పాక్వర్డ్ క్లీన్లెస్ క్యాంపెయిన్ ఇన్ 2025. చూసారా? మీకు ఇప్పుడు చూడండి, జాగ్రత్త చూడండి ఒకసారి. విచ్ పీరియడ్ వాస్ చూజన్ బై ద మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ కదండి, ఆంటర్ప్రినర్షిప్ అంటారు దాన్ని, ప్రొనౌన్సియేషన్ MSDE, ఫర్ ద అబ్జర్వేషన్ ఆఫ్ ద స్వచ్ఛ పక్వాడా క్లీన్నెస్ ఫోర్ట్నైట్ క్యాంపెయిన్ ఇన్ 2025. జనరల్ ఇక్కడ చెప్తారు, ఆగస్ట్ కాదు, ఇది ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ కాబట్టి జూలైలో వస్తాయి జనరల్ గా మాట్లాడుకుంటే. మీకు మీకు చెప్పాను ఆల్రెడీ, డేట్స్ పక్కా గుర్తుపెట్టుకోవాలి, డేట్స్ పక్కా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? డేట్స్ 16 July to 31 July 2025. ఇది ఎప్పుడు ఎండ్ అయింది అని అడుగుతారు. ఎప్పుడు ఎండ్ అయింది? 31 July 2025. ఓకేనా? నా వాయిస్ వస్తుందా? నిఖిల్, నా వాయిస్ వస్తుందా? నాకేదో వస్తుంది సార్, క్లియర్ గానే ఉంది. థ్యాంక్ యూ. చూడండి అమ్మా, ఇక్కడ అడుగుతారు చూడండి, ద క్యాంపెయిన్ సక్సెస్ఫుల్లీ culminated on 31st July 2025 అంటే ఎప్పుడు అయిందనేసి, ఓకేనా? ఎప్పుడు ద స్కిల్ డెవలప్మెంట్ ఆంటర్ప్రినర్షిప్ అబ్జర్వ్స్ స్వచ్ఛత అంటే ఏంటనుకున్నారు? క్లీన్లీనెస్. చూడండి, స్వచ్ఛత అంటే ఏంటంటే క్లీన్లీనెస్, ఓకేనా? ద థీమ్ ఆఫ్ ద క్యాంపెయిన్ వాజ్ ఇట్ వాస్ ఎంథూసియాస్టిక్ పార్టిసిపేషన్ ఫ్రమ్ ద మినిస్ట్రీ స్టాఫ్ మేకింగ్ ఇట్ ఎ గ్రాండ్ సక్సెస్. వాళ్ళు చాలా గ్రాండ్ సక్సెస్ చేస్తారు, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వేర్ విల్ ద IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ 2025 be hosted? An event that brings together governments, NGOs, scientists and business to set the global conservation agenda from October 9th to October 15, 2025. ఎక్కడ అని అడుగుతున్నారు. అబుదాబి UAE, అబుదాబి UAE, దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటారు. UAE అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఓకేనా అమ్మా? ఒక్క నిమిషం చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం తీసుకోవాలంటే, IUCN World Conservation Congress 2025 will be hosted in Abu Dhabi, United Arab Emirates, ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చేయొచ్చు ఇక్కడ, ద థీమ్ ప్రతి దగ్గర మీరు రాసేటప్పుడు డేస్ థీమ్స్ పక్క గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? డేస్ థీమ్స్ గుర్తుపెట్టుకోవాలి. ద థీమ్ ఆఫ్, నేను ఆల్రెడీ క్లాసెస్ చెప్పాను, నాకు రికార్డెడ్ క్లాస్ ఉంటాయి, మీరు డేస్ థీమ్స్ నేను చెప్పాను, ఒకసారి చూడండి, అవి చూస్తే మీకు అర్థమవుతుంది. రీసెంట్ గానే చెప్పాను అవి. ద థీమ్ ఆఫ్ 2025 కాంగ్రెస్ ఇస్ పవరింగ్ ట్రాన్స్ఫర్మేటివ్ కన్జర్వేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో క్వశ్చన్ అడుగుతారు. ఎగ్జామ్ లో ఏం అడుగుతారంటే థీమ్స్ అడుగుతారు, మనకి డేట్స్ ఇచ్చి థీమ్స్ అడుగుతారు. మీకు గుర్తుంది కదా, అడుగుతారు కన్ఫర్మ్ గా. దాని థీమ్ ఏంటంటే, ఇప్పుడు ద థీమ్ ఆఫ్ 2025 కాంగ్రెస్ ఇచ్చి 4 ఆప్షన్లు ఇస్తారు. మీరు ఒకసారి జనరల్ క్వశ్చన్ చదివారు అనుకోండి, అంటే ఇలాగా చదివినప్పుడు పవరింగ్ ట్రాన్స్ఫర్మేటివ్ కన్జర్వేషన్ అని ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఇది గుర్తుండదు కదా మీకు, పవరింగ్ ట్రాన్స్ఫర్మేటివ్ కన్జర్వేషన్ అని గుర్తుంటది కదా. ఎగ్జామ్ లో పెడతాం మనం, దాన్ని పెడతాం. ఇప్పుడు మన క్వశ్చన్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఎక్కడ జరుగుతుందని అడిగారు, అబుదాబి UAE అని పెడతాం. కానీ దీని యొక్క థీమ్ ఏంటి, పవరింగ్ ట్రాన్స్ఫర్మేటివ్ కన్జర్వేషన్, ఓకేనా? ఇక్కడ చాలా 3 మేజర్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 3 మేజర్ కాంపోనెంట్స్. ఫోరం, ఏ నాలెడ్జ్ షేరింగ్ ప్లాట్ఫామ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జిబిషన్,
ఎగ్జిబిషన్ అంటే షోకేస్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ అండ్ పార్ట్నర్షిప్స్. తర్వాత మెంబర్స్ అసెంబ్లీ అంటే ద హైయెస్ట్ డిసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ ఐయుసి. మెంబర్స్ అసెంబ్లీ అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మూడు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ చూడండి ఒకసారి, విచ్ కోడ్ నేమ్ did the Indian Army use for the swift and successful counter-inflation operation carried out in Poonch sector of Jammu Kashmir to eliminate terrorists attempting to cross the line of control and operation that followed Operation Mahadev? Operation Mahadev ఎక్కడ జరిగిందండి ఇది? అవును, పాకిస్తాన్ జరిగింది. ఇంకా జమ్మూ కాశ్మీర్ అంటే మనకి బార్డర్ అదే కదా జనరల్ గా. అని ఆపరేషన్ మహాదేవ్ ఎప్పుడు జరిగిందన్న మీరు చూడండి ఇక్కడ. దట్ ఫాలోడ్ ఆపరేషన్ మహాదేవ్ అని అడిగారు క్వశ్చన్ లో. ఆపరేషన్ మహాదేవ్ తర్వాత ఫాలోడ్ అంటే ఆపరేషన్ మహాదేవ్ అయిన తర్వాత ఏం జరిగిందని అడుగుతున్నారు. జనరల్ గా చాలా మంది ఏం చేస్తారంటే, నేను చెప్తున్నా ఒక నిమిషం. జనరల్ ఏం చేస్తారంటే ఇక్కడ చూస్తారు, చూసిన తర్వాత త్రినేత్రి, శివశక్తి, మహాదేవ్ ఇవన్నీ చూస్తే ఇవన్నీ శివుడివే ఒకే పేర్లతో కన్ఫ్యూజ్ అవుతారు, ఏం పెట్టాలి. ఎప్పుడు ఆపరేషన్ శివశక్తి, ఆపరేషన్ శివశక్తి, సర్వశక్తి కాదు, శివశక్తి, అంతే. ఉంది కదా క్లాసులో. చూడండి, which two international renowned ancient classical texts from India, one of foundational treatise on performing arts and the other a profound philosophical dialogue within the epic Mahabharata, were recently inscribed in the UNESCO Memory of the World International Register, receiving global recognition for their universal cultural significance. Exam ఎలాగేస్తారు, పెద్ద క్వశ్చన్లే, మనకి టైం టేకనే. కానీ చదివి మీరు ఎంత ఫాస్ట్ చదువుతారో స్కాన్ చేయాలి, అంత ఫాస్ట్ గా స్కాన్ చేసి మీరు ఆన్సర్ పెట్టాలి. భగవద్గీత అండ్ నాట్య శాస్త్ర. ఏమండి, భగవద్గీత అండ్ నాట్య శాస్త్ర. విచ్ టూ ఇంటర్నేషనల్ రినౌండ్ ఏన్షియంట్ క్లాసికల్ టెక్స్ట్ అని అడిగారు. ఆ రెండు క్లాసికల్ టెక్స్ట్ అంటే భగవద్గీత అండ్ నాట్య శాస్త్రం. నాట్య శాస్త్రం అంటే డాన్స్ బుక్, అది అంతే. ఇంకా నాట్య శాస్త్రం అంటే ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. భగవద్గీత అట్రిబ్యూటెడ్ టు ద వ్యాస, 700 వర్స్ సాంస్క్రిట్ స్క్రిప్చర్ ఎంబెడెడ్ ఇన్ మహాభారత, భీష్మ పర్వ. ఇవన్నీ మీరు చదువుకోవాలి, మెమరీ చేసుకోవాలి, అన్ని గుర్తుపెట్టుకోవాలి. విచ్ చదవండి. వాటర్ పట్టుకుంటున్నా. రెండింటికి కరెంట్ అఫైర్స్, ఇది ఎస్ఎస్సికి, ఆర్ఆర్బికి, బ్యాంకింగ్ అన్నిటికి కలిపి ఈ పనికి వస్తాయి. అన్నిటి కలిపి వస్తాయి. ఈ కవర్ చేస్తే అన్నింటికి మీరు కవర్ చేసినట్టే. నేను చెప్తాను చూడండి, ఇది కరెంట్ అఫైర్స్ రాసే కానీ జనరల్ చెప్తున్నా. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలన్నా బ్యాంకింగ్ క్వాంట్ చేస్తే ఏ ఎగ్జామ్ కి మీరు రెడీ అయినట్టే. బ్యాంక్ మెయిన్స్ ప్రిపేర్ అయితే పర్ఫెక్ట్ గా, క్యాట్ లెవెల్ ప్రిపేర్ అయినా సరే
యూపీఎస్సీకి ప్రిపేర్ అయినట్టే, ఎస్ఎస్సికి ప్రిపేర్ అయినట్టే, ఆర్ఆర్బీ ప్రిపేర్ అయినట్టే, దేనికి ప్రిపేర్ అయినట్టే. ఎందుకంటే అంత కాన్సెప్ట్ ఉంటుంది అక్కడ హై లెవెల్. ఓకేనా? అదే కరెంట్ అఫైర్స్ అయితే ఎప్పుడు ఏదైనా సరే కరెంట్ అఫైర్స్ కామన్, అది కాకపోతే కొంచెం బ్యాంకింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే. అది ఇది చూడండి, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు పెట్టినవన్నీ కూడా ఇద్దరు కలిపి ఉంటుంది. బ్యాంకింగ్ ఏమైనా ఒక 5 to 3 క్వశ్చన్స్ వస్తాయి, 6 క్వశ్చన్స్. మిగతా కూడా కామన్ గా అన్ని క్వశ్చన్స్ వస్తాయి. విచ్ అదమ్య క్లాసెస్ ఫాస్ట్ పెట్రోల్ వెసెల్ ఫర్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ లాంచ్డ్ బై ద గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వాజ్ ద 6th షిప్ ఇన్ ఇట్స్ సిరీస్ అని అడిగాడు. అలాంటివి జరగవండి. డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ సంతోష్ సార్. ICGS అటల్. ఓకేనా? అటల్ విచ్ బుక్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒకసారి దీని ఎక్స్ప్లెనేషన్ చూడండి. గోవా షిప్ యార్డ్ లిమిట్ డిఫెన్స్ పిఎస్యు. పిఎస్యు అంటే ఏంటి? పబ్లిక్ సర్వీస్. పిఎస్యు ఆన్లైన్. పిఎస్యు అంటే ఏంటమ్మా ఫుల్ ఫామ్? యూనిట్ అందరూ చెప్పి చూసావా? గుడ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. అయిపోయింది పరిస్థితి, ఏడ్ చేస్తాం. సరే రండి. ఇది 6th చూడండి. డిఫెన్స్, ఇట్ ఇస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. లాంచ్డ్ ICGS అటల్ ద 6th ఫాస్ట్ పెట్రోల్ వెసల్ FPV ఫాస్ట్ పెట్రోల్ వెసల్. FPV అంటే ఫాస్ట్ పెట్రోల్ వెసల్. నేను ఈరోజు క్లాస్ అలా జరుగుతుంది, కానీ మండే నుంచి మాత్రం మీకు చాలా సీరియస్ జరుగుతుంది. అంటే మీరు చదువు రండి, కరెంట్ అఫైర్స్ ముందు చదువు వస్తే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మీకు రివిజన్ లా ఉంటుంది. అర్థమవుతుందా? మీరు చెప్తారు కదా, వచ్చి కూర్చొని చదివేయడం వినడం కాకుండా మీరు హార్డ్ వర్క్, మీరు ఎఫర్ట్ పెట్టకపోతే ఏది జరగదు. ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా మీరు ఎఫర్ట్స్ పెట్టకపోతే ఏది జరగదు. ఫస్ట్ థింగ్ అది గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర నుంచి 99% ఉండాలి. ఒకసారి దగ్గర నుంచి ఒక 10% ఇస్తారు సార్, మీరే పెట్టాలి. కానీ నేను అంటాను 99 మీరే పెట్టాలంట. ఎక్కువ పెట్టండి, ఎక్కువ ఎఫర్ట్స్ మనం ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. చూడండి అమ్మా. On which railway section was the indigenous developed Kavach 4.0 first commissioned in India? On which railway section was the indigenous developed Kavach 4.0 first commissioned in India? Indigenous అంటే ఏంటి నాకు చెప్పండి. ఇండిజీనియస్ అది అర్థం అవ్వకపోతే క్వశ్చన్ అర్థం కాదంటే. ఎనీవన్ ఇండిజీనియస్? నువ్వు చెప్పట్లేదా? వాళ్ళందరూ వదిలే, నువ్వు ఎందుకు చెప్పట్లేదు? లోపల ఏంటి అలాగంటున్నా?
గుడ్ నిఖిల్. ఏమండి ఏదైనా కదా ఇండిజీనియస్ ప్లేసెస్ అని మీరు మీరు ఎక్కడ ఇండిజీనియస్ అంటే ఇండియాలో ఉన్నారు మీరు, అంటే ఇండియాలో పుట్టారు. చెప్తారండి. ఇండిజీనియస్ ఇండిజీనియస్ స్పీసెస్ అని విన్నారు ఎప్పుడైనా? ఇండిజీనియస్ అంటే అలా కాదు, మరి చెప్తాను చూడండి, జాగ్రత్త వినండి. ఇండిజీనియస్ అంటే అక్కడ సొంతంగా, నేను ఒకటి చెప్తాను, బంగంపల్లి మామిడి పళ్ళు విన్నారు కదా? ఎక్కడ విన్నారు? మార్కెట్ లోనా? జిఐ ట్యాగ్ ఎప్పుడైనా విన్నారు? జిఐ ట్యాగ్? ఓకే, మీకు అర్థమైంది. జిఐ ట్యాగ్ అంటే ఎవరు తెలియదు. ఉండండి ఆన్లైన్, మీరు చెప్పండి జిఐ ట్యాగ్ అంటే ఏంటో. జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? చెన్నైలో ఉంది. తిరుపతి లడ్డు, తిరుపతి లడ్డు ఎక్కడ ఉంటుంది? తిరుమల. అక్కడ లడ్డు తయారు చేస్తారా, అది ఇండిజినియస్ అనమాట, అంటే అక్కడ తయారవుతుంది, అందుకే జిఐ ట్యాగ్ అక్కడ వచ్చింది మీకు. అంటే ఇండిజినియస్ అంటే ఒక స్పెసిఫైడ్ శారీస్, కంచీపురం శారీస్. ఇండిజినియస్ అంటే ఒక ప్లేస్ కి సంబంధించింది, అక్కడే పుట్టే. అర్థమవుతుందా? ఇప్పుడు క్వశ్చన్ చదవండి. మీకు ఇంగ్లీష్ అర్థం కాకపోతే, సార్ వచ్చారు ఇందాక క్లాస్ చెప్పారు కదా, ఇంగ్లీష్ గా సరిగ్గా వినకపోతే మీరు ఎప్పటికీ ఏ జాబ్ కుట్టలేరు. ఎందుకంటే అన్ని కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి క్వశ్చన్ పేపర్లు. సెంట్రల్ పేపర్స్ రాశారనుకోండి హిందీలో ఉంటాయి, మీ హిందీ వస్తే రాసేస్తారు. హిందీ రాలేని పరిస్థితి ఏంటి, అలాగా ఎలా ఉంటారు, మీరేంటి రాసేస్తారండి, మేమేంటి రాయలేము. అర్థమవుతుందా? అక్కడ ఉంటాయి కింద పైన క్వశ్చన్ పేపర్స్. ఇది ఇది ట్రై చేయండి, ఎప్పుడు ట్రై చేస్తారు కదా, ట్రై చేయండి ఇది కూడా. మథుర కోట సెక్షన్. కోట అంటే ఎక్కడండి? కోట రాజస్థాన్. కోట యొక్క ఫేమస్ ఏంటి ఇప్పుడు చెప్పండి నాకు, ఎనీ రిలేటెడ్ అంటే కోట అంటే పార్లమెంట్ సంబంధించి. ఓకే, మన స్పీకర్ ఎవరండి? ఎందుకులేండి ఇవన్నీ మనకి. స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఎగ్జామ్ మీకు ఇలాంటి ఇచ్చేస్తే అయిపోయింది, మీరు అవుట్. ఆన్లైన్ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఎవరు? స్పీకర్ ఆఫ్ లోక్సభ. గవర్నరా? అబ్దుల్ నజీరా? రే ప్రదీప్, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అడగలేదు నేను. బావా ఎవడో మాకు తెలుసులే కానీ. ఓం బిర్లా. గూగుల్ చేశారటే. ఓహో ఓకే, నేను ఇంకా మీరు చెప్పారు అనుకున్నా. గుడ్ ప్రదీప్. ఓం బిర్లా ఆయన ఏ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన అంటే కోట, కోటకు సంబంధించి ఆయన, సరేనా? మధుర కోట. నేను చూడండి, కవచ్ 4.0 ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ద ఇండిజినియస్ డెవలప్డ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. ఇండియాలోనే డెవలప్ అయింది. ఓకేనా? ఇండిజినియస్ అంటే ఇండియాలోనే పుట్టింది, ఇండియాలోనే పెరిగింది అన్నట్టు దాని అర్థం ఇండిజినియస్ అంటే. ఓకేనా? కవచ్, కవచ్ అంటే మీకు జనరల్ గా ఏమవుతుంది? కవచ్ అంటే రక్షణ, కవచం, అదే. చూడండి, ద సిస్టమ్ హ్యాస్ బీన్ అండర్ డెవలప్ సిన్స్ 2015 with its first operational certificate issue in 2018 after trials on the South Central Railway. ఈ క్వశ్చన్ చదవండి. నెక్స్ట్ నుంచి ఇలా చెప్పనండి, డైరెక్ట్ క్వశ్చన్ చెప్పడం, మీకు ఆన్సర్ చెప్పడం, చాలా 2 ఇంపార్టెంట్ చెప్పడం, వెళ్ళిపోవడం. చెప్పండి. Who set a new world record by performing Bharatanatyam continuously for the 170 hours in July 2025? అంటే రుక్మిణి, మీనాక్షి గారు, ఇంకా చెప్పండి చెప్పండి.
చెప్పాలి. ఇది చాలా రీసెంట్ అండి, చాలా రీసెంట్. గుర్తుపెట్టుకోండి, అంటే 170 hours అంటే ఆవిడ 170 hours కాదు, 15 minutes గ్యాప్ తీసుకుని ఒక 3 hours కి మీరు ఇది చదవాలి మినిమం ఉంటాయి. అదే వీడియో కూడా ఉన్నది, న్యూస్ చాలా ఫేమస్ అయింది అప్పుడు. ఆవిడ 170 hours వితౌట్ నాన్ స్టాప్ డ్యాన్స్ చేశారంటే నేనేమనుకున్నానంటే ఎలా చేస్తారో అనుకున్నాను, కానీ 15 minutes రెస్ట్ తీసుకొని మళ్ళీ వెంటనే కంటిన్యూ చేస్తారు. 170 hours నాన్ స్టాప్ అంటే కంటిన్యూస్ ఎవరు చేయలేరు అలాగా, జనరల్ గా మినిమం రెస్ట్ తీసుకోవాలి. రెమోనా ఎవిటి కెరియర్ మీరు ఎక్స్పెక్ట్ ఎందుకు ఎందుకు చేయకూడదు, ఎందుకు చేయకూడదు? ఎస్, ఎగ్జామ్ లో జస్ట్ సెకండ్ ఒక క్వశ్చన్ అడుగుతాను మీకు. భరతనాట్యం ఏ స్టేట్ కి క్లాసికల్ డాన్స్ చెప్పండి? స్టాటిక్ కావాలా నీకు? తమిళనాడు భరతనాట్యం క్లాసికల్ డాన్స్. ఆంధ్రప్రదేశ్ క్లాసికల్ డాన్స్ ఏంటి? కూచిపూడా, కూచిపూడా, కూచిపూడే, కూచిపూడే సరేనా? అలా కాదు, కన్ఫ్యూజ్. అలాంటి క్వశ్చన్లు వస్తాయి అంటే మీకు ఇవి ఎప్పుడంటే క్వశ్చన్ చేసినప్పుడు వస్తాయి. ఇది చాలా ఫేమస్, ఇది అయింది 170 hours ఇన్ July 2025 లో ఇది అయింది. న్యూ వరల్డ్ రికార్డ్ బై పర్ఫార్మింగ్ భరతనాట్యం. ఇదిగోండి, రుక్మిణీదేవి అరుండేల్ ఉందా ఇవిడ? భరతనాట్యంలో ఫేమస్ డాన్సర్ రుక్మిణీదేవి అరుండేల్. ఏంటి ఎస్ఎస్సికి ఎక్కువ పడతాయి. ఇప్పుడు రుక్మిణీదేవి అరుండేల్ వచ్చారు, ఆవిడ భరతనాట్యంకి రిలేటెడ్. అప్పుడు టీసీఎస్ ఎగ్జామ్ పెట్టేటప్పుడు అడిగేవారు రుక్మిణీదేవి అరుండేల్ ఏ డాన్స్ సంబంధించింది అనిస్తే, లేకపోతే ఏ స్టేట్ సంబంధించింది. అప్పుడు ఏమవుతుంది? భరతనాట్యం ఏ స్టేట్? తమిళనాడు, తమిళనాడు అని పెడతాం. ఓకేనా? కానీ ఇప్పుడు అలాగా అడగరు. రుక్మిణీదేవి అరుండేల్ కి పద్మశ్రీ పద్మభూషణ్ ఎప్పుడు వచ్చిందని అడుగుతాడు. ఆవిడకి ఎప్పుడు 1980-90 వచ్చి ఉంటది. అది అడుగుతారు క్వశ్చన్. అదవుతుందా? క్వశ్చన్ అలాంటి క్వశ్చన్ అడక్కో. ఫర్ ద 7 consecutive days ఆవిడ పర్ఫామ్ చేసిందండి, ఫ్రమ్ July 21 to July 28, 2025, టోటలింగ్ ఆఫ్ 10,200 minutes. షీ బ్రోక్ ద ప్రీవియస్ రికార్డ్ ఆఫ్ 127 hours. మనకి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. షీ బ్రోక్ ద ప్రీవియస్ రికార్డ్ ఆఫ్ 127 hours సెట్ బై సుధీర్ జగపత్ ఇన్ 2023. ఈయన పేరు గుర్తుపెట్టుకోండి. ఎవరు రికార్డ్ బ్రేక్ చేశారని అడుగుతారు క్వశ్చన్ లో. ఈవిడ ఎవరు రికార్డ్ బ్రేక్ చేసిందని అడిగి ఈయన ఆప్షన్ ఇస్తుంది. సుధీర్ జగపత్ ఇన్ 2023, సెయింట్ ఆలియస్ కాలేజ్. ఈవిడ ఆ కాలేజ్ లో చేసింది. ఓకేనా? Which Indian state recently became the first to get the Union Ministry of Road Transport and Highways approval for the pilot project leveraging artificial intelligence and big data analyticals to enhance road safety and transport enforcement efficiency? Road Transport and Highways Ministry ఎవరండి? సెంట్రల్ సంబంధించింది. గుజరాత్ కర్ణాటక అడగలేదు నేను, క్వశ్చన్ ఆన్సర్ చెప్పచ్చు. దీని యొక్క మినిస్ట్రీ చెప్పండి నాకు. చెప్పాలి. డిఫెన్స్ మినిస్టర్ పేరేంటండి? డిఫెన్స్ మినిస్టర్ పేరేంటి? చెప్పాలి. డిఫెన్స్ మినిస్టర్ పేరు, ఫినాన్స్ మినిస్టర్ పేరు. నేను క్వశ్చన్ అడుగుతున్నాను, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ కాదు, ఆర్డర్ చేస్తున్నాను. రేపు మీరు వచ్చేసరికి మండే క్లాసులు వచ్చేసరికి యూనియన్ మినిస్టర్ అందరి పేర్లు రాసుకుని వచ్చాయండి, యూనియన్ మినిస్టర్స్. ఓకేనా? అందులో నాకేం ఇబ్బంది లేదు, కానీ రాసేయండి అందరూ. మీరు గుర్తుపెట్టుకుని రావాలి. ఫైనాన్స్ మినిస్టర్ ఎవరండి?
గుర్తు పెట్టుకున్నారు. హోమ్ మినిస్టర్ ఎవరండి? అమిత్ షా. ప్రైమ్ మినిస్టర్ ఎవరండి? ఈ ముగ్గురు పేరు తప్ప ఈ 4 పేరు గుర్తులేదు కదా మీకు? డిఫెన్స్ మినిస్టర్ గుర్తులేదు కదా? మీరు ఫస్ట్ న్యూస్ చూడరు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు న్యూస్ చూడరు. అర్థమవుతుందా? మీరు న్యూస్ చూడరు. నితిన్ గడ్కరీ యూనియన్ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. అప్పుడు ఎవరంటే నితిన్ గడ్కరీ. ఓకేనా? డిఫెన్స్ మినిస్టర్ ఎవరని అడిగాను. రాజ్నాథ్ సింగ్. స్పీకర్ ఎవరంటే? ఓం బిర్లా. ఓజీ సినిమా ఓమి కాదు, ఇది ఓం బిర్లా. గుర్తుపెట్టుకోండి. సారీ, మీ నాన్న చెప్పలేదా? Which Indian state recently became the first to get the Union Ministry of Road Transport and Highways approval for the pilot project? Pilot project అంటే ఏంటి? పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? పైలట్ ప్రాజెక్ట్ అంటే మీకు ఇంగ్లీష్ అర్థం కాకపోతే సీరియస్ గా చెప్తున్నా, మీరు కరెంట్ అఫైర్స్ చదివి వేస్ట్. మెయినా ఆన్లైన్ రే కట్ చేయండి. ట్రైల్ గుడ్. అంటే చూడండి, మీరు ఒక పార్లమెంట్ లో లేకపోతే అసెంబ్లీలో కానీ ఒక దగ్గర ఏదైనా ఒక పైలట్ ప్రాజెక్ట్ అంటే, ఇప్పుడు మన విశాఖపట్నం ఉంది. విశాఖపట్నంలో మన స్టేట్ లోని చీఫ్ మినిస్టర్ వచ్చి ఇక్కడ ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా టెస్ట్ చేస్తారనమాట. ఏదైనా స్కీమ్ పెట్టినా సరే పైలట్ ప్రాజెక్ట్ అది ఒక సక్సెస్ అయిందా ఇంప్లిమెంట్ చేస్తారు, అన్నింటిలో ఫెయిల్ అయిందా అక్కడ వదిలేస్తారు. జనరల్ గా పైలట్ ప్రాజెక్ట్ అంటే ట్రైల్స్, అంటే ఒక ట్రైల్ లాగా వేస్తారు. వేస్తే సక్సెస్ అయిందనుకో దాన్ని కంటిన్యూ చేస్తారు, లేకపోతే వదిలేస్తారు అన్నమాట పైలట్ ప్రాజెక్ట్. అది పైలట్ ప్రాజెక్ట్ లివరేజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ బిగ్ డేటా అనలిటికల్స్ టు ఎన్హాన్స్ రోడ్ సేఫ్టీ అండ్ ట్రాన్స్పోర్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఎఫిషియన్సీ. ఎవరంటే ఉత్తరప్రదేశ్. ఓకేనా? ఉత్తరప్రదేశ్. NOC, నో అప్లికేషన్ సర్టిఫికేట్. చూడండి, ద గవర్నమెంట్ ఆఫ్ Uttar Pradesh has an earmarked rupees 10 crore in its 25-26 state budget for the initiative. 10 కోట్లు ఇనిషియేట్ చేసిందండి ఉత్తరప్రదేశ్ 25-26 వాళ్ళ బడ్జెట్ లో. మన ఆంధ్రప్రదేశ్ కూడా బడ్జెట్ ఉంటది, అది స్టేట్ జాబ్స్ చదివేటప్పుడు చదువుకోవాలి కన్ఫర్మ్ గా. చదవండి. ఐడెంటిఫై ద ఆథర్ ఆఫ్ ద క్రిటికల్ అక్లైమ్డ్ బుక్. బుక్స్ కూడా చదవాలి. బుక్స్ అండ్ ఆథర్స్ మీకు చాలా ఇంపార్టెంట్. నేను అవి కూడా నేను ఆల్రెడీ చేస్తున్నాను అనుకుంటున్నాను, మర్చిపోయి చేయలేదు సారీ. చూద్దాం, అవి కూడా నాకు టైం వచ్చినప్పుడు చేస్తాను. A deep dive into the legendary actor's iconic performance and cinematic legacy, which meticulously deconstructs the acting method of the cinema ion Dilip Kumar, often referred to as the world's first method actor. అంటే క్వశ్చన్ అడగరు, ఇది కొంచెం టిపికల్ క్వశ్చన్ వచ్చిందండి. సింపుల్ గా ఎలా అడుగుతారంటే, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద మ్యాన్ హూ బికేమ్ సినిమా విచ్ డీకాన్స్ట్రక్ట్స్ దిలీప్ కుమార్ యాక్టింగ్ మెథడ్ అని అడుగుతారు జనరల్ గా. మరి ఎక్కువ క్వశ్చన్ అడగలండి, జనరల్ గా కాంప్లికేట్ చేశారు అంతే. అశోక్ చోప్రా. ఓకేనా? అశోక్ చోప్రా. మీరు బుక్స్ అండ్ ఆథర్స్ కూడా ఎక్కువ చదవాలి, చదివితే కానీ లాస్ట్ పెట్టలేరు, గుర్తుపెట్టుకోండి. అశోక్ చోప్రా. The Man Who Became Cinema is the authored by Ashok Chopra and published by Penguin Random House. Penguin Random House వాడిని పబ్లిష్ చేసిందంట, అది గుర్తుపెట్టుకోండి. ఫోన్ చేయి, అప్పుడు చెప్తాను. కొంచెం లేట్ అయింది సార్ ఫస్ట్. చూడండి, అకార్డింగ్ టు the state of food security and nutrition in the world 2025 report, which of the following is the estimated midpoint for the percentage of the global population facing chronic undernourishment in 2024?
అండర్ నరిష్మెంట్ అంటే ఏంటి చెప్తున్నానా అందరికీ? మీరు మినిమం కూడా నాలెడ్జ్ లేకపోతే కొడతానా? ఎందుకు కొడతానా? మాల్ న్యూట్రిషన్ అంతే. థ్యాంక్ యూ, హ్యాపీ. ఒకవేళ ఆన్సర్ చెప్పినాను. ఓ ద స్టేట్ ఆఫ్ ఫుడ్ ఎంత అండి అది? ఎయిట్ పాయింట్ 8.2%. ఓకేనా? 8.2%. అమ్మా మీరు కరెంట్ అఫైర్స్ కానీ కరెక్ట్ సీరియస్ చదవకపోతే చాలా మంది సెక్షనల్ కట్ ఆఫ్ క్లియర్ చేయరు. గుర్తుపెట్టుకోండి, బ్యాంకింగ్స్ అయితే సెక్షనల్ కట్ ఆఫ్ క్లియర్ చేయలేరు. కరెంట్ అఫైర్స్ క్లియర్ చేయకపోతే మీ ఒకటి చెప్తాను, సీజల్ దానికంటే సెక్షనల్ కట్ ఆఫ్ లేదు. సీజల్ టైర్ 1 అయితే జాగ్రత్త వినండి. మీరు ఏం చేస్తారంటే క్వాంట్ మీరు బాగా చేస్తున్నారు అనుకున్నాం, మీరు తోపు తురుము హై మొత్తం కలిపి మీకు 2 కలిపి 35 వచ్చాయి. కరెంట్ అఫైర్స్ మినిమం 4 మార్క్స్ సెషనల్ కట్ ఆఫ్ 4లో 3 2 1 వచ్చింది, నాకు మైనస్ లోకి వెళ్ళిపోయింది. కూర్చో, జాబ్ రాదు. అర్థమైందా? అర్థమవుతుందా? అన్నింటిలో కూడా ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉండాలి వాడికి. ఆ మైండ్ సెట్ అదనమాట. బ్యాంక్ కూడా మైండ్ సెట్ ఏంటంటే మినిమం ఈక్వల్ గా రిప్రజెంటేషన్ ఉండాలి. అది మీకు మినిమం తెలిసి ఉండాలి. సరేనా? 8.2%. The state of food security and nutrition in the world 2025 report found that global hunger declined to 8.2% in 2024 compared to 2022 levels. ఎవరెవరు ప్రొడ్యూస్ చేస్తారంటే FAO, IFAD, యూనిసెఫ్, WFP అండ్ WHO. WHO అంటే ఏంటి? అన్ని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి కూడా మీరు తెలుసుకోవాలి. ఓకేనా? మినిమం బేసిక్ అది కూడా తెలియకపోతే ఇంకా మనం ఏం చేయలేం. SDG అంటే SDG ఆన్లైన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. గుడ్. సస్టైనబుల్ అంత లేదు, అంత ఫాస్ట్ చెప్పారంటే గూగుల్ కొట్టలేనంటే. అలాంటి నువ్వు చేస్తా పనులు. ప్రదీప్ అన్ని తెలుసు ముందే. ప్రదీప్ టోటల్ 17 గోల్స్. కరెక్ట్ ప్రదీప్. ఎవరు చూడండి, ఒబిసిటీ అంటే లావ్ ఒబేసిటీ. సారీ ఎక్సెస్ అంతేనండి. లావ్ ఉండడం ఎక్కువ ఒబెసిటీ అంటే అది ఒబిసిటీ అంటే. ఓకేనా? మీరు సైన్స్ లో కూడా ఎక్కువ చదవాలి. అనిమియా ఎందుకు వస్తుంది, దేని డెఫిషియన్సీ వల్ల వస్తుంది, దేని వల్ల అసలు ఏ విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది, అవన్నీ చదవాలి. ఓకేనా? లాస్ట్ క్వశ్చన్ ఈ రోజుకి ట్రై చేయండి. క్వశ్చన్ చదవడానికి భయపడుతున్నారు కదా? ఎంతంటే 15% అండి. చూడండి, క్వశ్చన్ ఏంటంటే అండర్ ద టర్మ్స్ ఆఫ్ ద రీసెంట్లీ అగ్రీడ్ అపాన్ ట్రేడ్ ఫ్రేమ్వర్క్ బిట్వీన్ ద US అండ్ EU. EU అంటే ఓన్లీ యూరోపేనా? యూరోపియన్ యూనియన్. గుడ్, యూరోపియన్ యూనియన్. అదే సగం మంది ఇస్తారు అప్పుడు. అది కూడా ఎవరు? విచ్ పర్సెంటేజ్ రిప్రజెంట్స్ ద యూనిఫామ్ మాక్సిమం tariff rate the United States is set to levy on a majority of the exported European Union goods including automobiles and pharmaceuticals. Pharmaceuticals అంటే automobiles అంటే మండి. ఓకేనా?
అదనమాట. ఎంత అంటే 15% అది. ఓకేనా? 15%. దాన్ని చూడండి. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఎవరంటే ఉర్సులా వాన్ డీర్ లేయన్. ఈయన పేరు గుర్తుపెట్టుకోవాలి. ఉర్సులా వాన్ డీర్ లేయన్. నవ్వద్దు, సీరియస్ మ్యాటర్. ఓకే. చూడు, యూరోప్ లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? క్వశ్చన్ ఆన్సర్ చేయండి. యూరోప్ లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? ఆప్షన్స్ అంట. జర్మనీ ఎవడ? ఈవిడ ఉమెన్ అండి. ఉమెన్, సీజన్ ఉమెన్. ఉర్సులా వాన్ డెర్ లేయన్, సీజన్ ఉమెన్. జర్మనీ. ఓకేనా? ఆవిడ జర్మనీకి సంబంధించిన ఆవిడ. ఓకేనమ్మా. నెక్స్ట్ క్లాస్ లో మనం చాలా డిఫరెంట్ గా వెళ్తుంది కరెంట్ అఫైర్స్ దగ్గర నుంచి. ఇప్పుడు 20 కరెంట్ అఫైర్స్ అంత టైం పట్టింది, కానీ 30 కరెంట్ అఫైర్స్ ఫాస్ట్ గా మూవ్ ఆన్ అవుదాం. మీరు కూడా కొంచెం చదువురండి. ఓకేనా? థ్యాంక్ యూ.